300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి. భారీ బడ్జెట్ సినిమా. ఇతర దేశాల్లో సైతం అల్లు అర్జున్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాట్నాలో కొన్ని వేల మందితో ఈవెంట్ జరిగింది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నేషనల్ అవార్డు తీసుకొచ్చిన అల్లు అర్జున్ ఈ పుష్ప 2 సినిమా కారణంగా సంధ్యా థియేటర్కు వెళ్ళి ఎడ్డి గొర్రె అయ్యాడు. తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో ఒక గుడిసెట్టి హీరో అయ్యాడు. ఎలాంటి హీరో? నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్కున్న యాటిట్యూడు కొంచెం పొగరు ఉంది అని అర్థమవుతుంది. మీరు చూసుకుంటే సొంత మామగారి పార్టీలో జనసేన పార్టీకి సంబంధించి నిహారిక, వరుణ్ బాబు, ధరమ్ తేజ్, చిరంజీవి గారు ఇలా అందరూ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తుంటే కుటుంబ సభ్యులకి సంబంధించిన ఇది కాకుండా ఫ్రెండ్కు సంబంధించిన విషయంలో నంద్యాలకు వెళ్ళి గోక్కున్నాడు. జగన్కి అల్లు అర్జున్కి సంబంధం ఏం లేదు. జగన్కి సంబంధించిన ఒక వ్యక్తి రవిచంద్రారెడ్డి అనే ఒక ఎమ్మెల్యే నంద్యాలలో ఆయనకు సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఇక అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి బాగా రాసుకుంటూ పూసుకుంటూ సెగలు రగులుతూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు పుష్ప 2 సినిమా థియేటర్లో రిలీజ్ అయిందని సంధ్యా థియేటర్కి వెళ్ళి లేనిపోని పెంట చేసుకున్నాడు. అసలు వెళ్ళకపోయి ఉండొచ్చు. ఇంట్లో చిన్న సైజు థియేటర్ ఉంది అల్లు అర్జున్కి. చిరంజీవి గారింట్లో కూడా థియేటర్ ఉంది. వీళ్ళు ఇంట్లో చూసుకోవచ్చు. ఏం బిల్డప్ కొడదామని వెళ్ళాడో ఏమో కానీ దీనికి తోడు నిన్న ప్రెస్ మీట్లో మళ్ళీ అబద్ధాలు. సినిమా స్టార్ట్ అవ్వగానే వెళ్ళిపోయాను అన్నాడు. ఇది నమ్మేలా ఉందా? అంటే సినిమా స్టార్ట్ అయితే వెళ్ళిపోదాం అనుకుని వచ్చాడా? ఆ జాతర సీన్ కూడా చూస్తున్నట్టుగా కొంతమంది వీడియోలు తీసి బయటికి పెట్టేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఈజీగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ తప్పు చేశాడు, వదిలే ప్రసక్తే లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం. నిజంగా అల్లు అర్జున్ కర్మ.